బాల్క సుమన్. దళిత మహిళలపై ఆరోపణలు వచ్చినప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా అని పిడమర్తి రవి ప్రశ్నించారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో కేతనపల్లి మున్సిపాలిటీ చేజారుతుందనే భయంతో రాష్ట్ర మంత్రి వివేక్ గారు ఆయన కాన్వాయ్పై దాడి జరిగిందని ఆరోపించారు. ఇప్పుడు అరెస్టు చేస్తే ప్రజాస్వామ్యం అన్యాయం అంటున్నారని విమర్శించారు. అయితే 2018 ఎన్నికలకు ముందు ఇద్దరు దళిత మహిళలు బాల్క సుమన్ తమపై అన్యాయం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఆ సమయంలో ఆ మహిళలపై కేసులు పెట్టి రిమాండ్ చేసిన ఘటనను ఎందుకు మరిచారని ప్రశ్నించారు. మున్సిపాలిటీ కోల్పోతామనే భయంతో రాజకీయ ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఇప్పటికైనా ఆ పాత కేసును మళ్లీ విచారణకు తీసుకోవాలని రాష్ట్ర పోలీసులను కోరారు. దళిత మహిళలు ధైర్యంగా ముందుకు వచ్చి తమ ఫిర్యాదును మళ్లీ నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. చట్టం తన పని తాను చేస్తుందని, ఎవరు తప్పు చేసినా బయటపడతారని హెచ్చరించారు. బాల్క సుమన్ గారు మంత్రి గారిపైన దాడి చేసి మరి తన కార్యకర్తలతోటి కాన్వాయ్ పైన దాడి చేయించినందుకు ఇవాళ అరెస్ట్ చేస్తున్నారు. అది అప్రజాస్వామ్యం అంటా ఉన్నాడు. నేను ఆయనకి ఏం గుర్తు చేస్తున్నంటే, నీ పైన ఇద్దరు దళిత మహిళలు మమ్మల బాల్క సుమన్ అనే ఎమ్మెల్యే మమ్మల్ని అత్యాచారం చేసిండు, మా పైన అగత్యం చేసిండు అని చెప్పి కేసు పెడితే ఎంక్వైరీ చేసిన సిఐఏ మళ్ళీ తిరిగి వాళ్ళ మీద కేసు పెట్టించి బాల్క సుమన్ లాంటి నీతిమంతుల పైన మీరు అక్రమ కేసు పెడతారా, అటువంటి వ్యక్తి పైన మీరు దుష్ప్రచారం చేస్తారా అని చెప్పి ఆ మహిళల మీద కేసు పెట్టించి వాళ్ళనే జైలు వేసిండుగా. ఇది ఏ ప్రజాస్వామ్యమో బాల్క సుమన్ చెప్పాలని తెలియజేస్తా ఉన్నా. నియోజకవర్గంలో గెలిచినటువంటి కార్పొరేటర్లకు, అదేవిధంగా మేయర్కు, డిప్యూటీ మేయర్లకు, కల్లూరు మేయర్, డిప్యూటీ మేయర్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. రానున్న ఏ ఎన్నికల్లోనైనా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. మరి ఏ ఎన్నికలైనా సండ్ర వెంకట వీరేకు 2వ స్థానం 3వ స్థానం భవిష్యత్తులో రానుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్లో ఒక 4 సీట్లు రాగానే ఎగిరేరి పడిండు సండ్ర వెంకట వీరే. ఇప్పుడు మరి కల్లూరు సత్తుపల్లి మున్సిపాలిటీలో బొక్క బోర్ల పడ్డాడు. అదేవిధంగా ఈ ప్రాంతంలో టీఆర్ఎస్ పార్టీకి ఆదరణ లేదు. అదేవిధంగా సండ్ర వెంకట వీరని ఇక్కడ ఎవరు నమ్మరు. ఎందుకంటే ఇక్కడికి రాజకీయానికి వచ్చి 3 సార్లు గెలిచిన పార్టీని ఆగం చేసి ఇప్పుడు మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి అధికార పార్టీలోకి పోయిండు. దానివల్ల ప్రజలు పార్టీలు మారే సండ్ర వెంకట వీరకి ఇక్కడ అవకాశం ఇవ్వరని ఈ సందర్భంగా తెలియజేస్తూ, వచ్చే ఎన్నికల ఏ ఎన్నికలు జరిగినా సండ్ర వెంకట వీరకు ఆయన పార్టీకి ఇక్కడ 3వ స్థానం 4వ స్థానం వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.